కృష్ణా నీళ్లు వస్తే 5 ఏళ్లుగా మీకు పట్టసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి. అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి. నేను పట్టసీమ కట్టానని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టసీమ వాడడం మానేశాడు. నమ్మతారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ప్రభుత్వానికి ఒక ఆస్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు. ఇంటి జాగాలున్న దానికి కూడా వస్తా. నేను అవన్నీ కూడా రద్దు చేయను. అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికాన్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను టిట్కో ఇళ్లు కట్టాను, బ్రహ్మాండమైన ఇళ్లు కట్టాను. ఉన్నాయా లేదు? ఇక్కడ ఇచ్చాడా మీకు? అవి లేదు, ఇక్కడ రాలేదు. ఇక్కడ టిట్కో ఇల్లు ఇక్కడ రాలేదన్నాడు వర్మ గారు. అన్ని దిక్కడ ఇచ్చాను, కానీ అవి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు. ఈరోజు 2 విషయాలు మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రానికి 2 కళ్ళు. 1 అమరావతి, 2 పోలవరం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎయిర్పోర్ట్ కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేసాం, హైటెక్ సిటీ కట్టాం. నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, నష్టపోయాం. మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు ఇక్కడుండే యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి, లేకపోతే అమరావతిలో వచ్చేటివి.